నెలన్నర రోజులుగా ఎన్నో మలుపులు తిరుగుతూ కాక పుట్టించిన గ్రేటర్ విశాఖ మేయర్ రాజకీయాలకు తెరపడింది. జీవీఎంసీపై జెండా ఎగురవేయాలనుకున్న టీడీపీ కల నెరవేరింది. ఏడాది కాల పరిమితి కోసం జరిగిన మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖలో మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 98 వార్డులతో ఉన్న మహా విశాఖ నగరపాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావించాయి. మరియు అయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. 4 ఎమ్మెల్యేల బలం ఉండి కూడా టీడీపీ 28 స్థానాలకే పరిమితమైంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక లోకల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టింది. వైఎస్ఆర్సీపీ కూటమి పార్టీలు జీవీఎంసీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మేయర్ పదవి కాపాడుకోవడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఇటు కూటమి సైతం కార్పొరేటర్స్ ని కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. అనూహ్యమైన రాజకీయ పరిణామాలు, క్యాంపు రాజకీయాలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 74 కోసం ఆఖరి నిమిషం వరకు టెన్షన్ నడిచింది. ఎట్టకేలకు అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో హరి వెంకట కుమారి మేయర్ పదవిని కోల్పోయారు. ఇక డిప్యూటీ మేయర్ శ్రీధర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా సక్సెస్ అవ్వడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. మరోవైపు కూటమిలో మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ చాలా చర్చలు జరిగాయి. టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చలు జరిగాయి. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న పీలా శ్రీనివాస్ పేరునే అధిష్టానం ఖరారు చేసింది. ఎట్టకేలకు ఇవాళ మేయర్ ఎన్నిక జరగ్గా పీలా పేరు జనసేన ప్రతిపాదించగా బీజేపీ బలపరిచింది. నూతన మేయర్తో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్ ఎన్నిక ముగియడంతో ప్రెజెంట్ డిప్యూటీ మేయర్ ఎవరన్న దానిపైన కసరత్తు జరుగుతోంది. మొదట్లో మేయర్ టీడీపీ, డిప్యూటీ మేయర్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు యాదవ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో యాదవులకు సముచిత స్థానం కల్పించాలి అనే డిమాండ్ టీడీపీలో వినిపిస్తోంది. ఆ దిశగా జనసేనతో చర్చలు జరుగుతున్నాయి. ఏకాభిప్రాయం సాధించగలిగితే డిప్యూటీ మేయర్ సైతం టీడీపీ కోటాలో చేరుతుంది. టీడీపీ కార్పొరేటర్స్ గొలగాని నాగవేణి, హేమలతల్లో ఎవరో ఒకరికి డిప్యూటీ ఛాన్స్ లభిస్తుంది అనే ప్రచారం ఉంది. విశాఖ కార్పొరేషన్లోని ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయన్నారు కొత్తగా ఎన్నికైన మేయర్ పీలా శ్రీనివాస్. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విశాఖలోని ప్రజల సమస్యల కోసం పోరాడతానన్నారు మేయర్ పీలా శ్రీనివాస్. గత పీలాశ్రీని కంటే మంచోడు బాగా చేశారని మీ అందరి చేత చెప్పించుకుంటాను. ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఓట్ల సమస్యలు ఉన్నాయి. కుంభకోణాల మించి ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసింది. ఈ అన్నిటికి చరణ గీతం పాడే రోజు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. విశాఖపట్నం కార్పొరేషన్ అంటే ప్రథమ పౌరుడిగా విశాఖపట్నానికి న్యాయం చేయకపోతే నా జన్మ వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను.